అందరికీ నమస్కారం. మే 27 శని జయంతి పూజా విధానం. వైశాఖ మాసంలో అమావాస్య రోజున శని జయంతిని జరుపుకుంటారు. శని జయంతి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. ఎవరైతే తమ జాతకంలో శని దోషం ఉందని భావిస్తారో, తమకు ఏలినాటి శని ఉందని బాధపడుతుంటారో వారంతా శని దోషం నుంచి విముక్తి పొందడానికి శని జయంతి రోజున శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయాలి. శనీశ్వరుడు పుట్టిన రోజున బ్రహ్మ ముహూర్తంలో ఉపవాసం పూజలు చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. నెయ్యి లేదా ఆవాల నూనెతో దీపం వెలిగించి శనిదేవునికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. శని మంత్రం, శని చాలీసా పఠించాలి. శని పూజ తరువాత బెల్లంతో చేసిన పదార్థాలను సమర్పించాలి. శని జయంతి రోజున స్నానం చేసిన తర్వాత తడి బట్టలతో ఒక గిన్నెలో నూనె తీసుకొని ఆ నూనెలో మీ ముఖాన్ని చూడాలి. ఆ తర్వాత ఆ నూనెను ఎవరికైనా దానం చేయాలి. ఈ పరిహారం పాటించడం వల్ల శనిదేవుడు కలిగించే కష్టాల నుంచి త్వరగా విముక్తి పొందొచ్చని, శని భగవానుడి ఆశీస్సులు కూడా లభిస్తాయని నమ్ముతారు.